రైతుల త్యాగఫలం, ప్రభుత్వ చిత్తశుద్ధి, అధికారుల కృషి, కార్మికుల శ్రమ ఫలితమే అతి తక్కువ సమయంలో సిద్ధమైన అసెంబ్లీ భవనం. అసెంబ్లీలోకి అడుగిడిన వేళ అందరి నోట ఒకటే మాట: అమరావతిలో మరిన్ని అద్భుతాలు ఆవిష్కృతమవుతాయని. విభజన గాయాలతో మొదలైన ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో గెలుపు గేయాలు సుసాధ్యమనే ఆత్మవిశ్వాసం అందరిలోనూ తొణికిసలాడింది. అసెంబ్లీ భవన ప్రారంభోత్సవం సందర్భంగా అమరావతిలో బహిరంగ సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి, సభాపతి, మండలి చైర్మన్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగనిరతిని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు ఇవ్వడం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. అమరావతి నుంచి ఆదర్శవంతమైన పాలన అందిస్తామని ఉద్ఘాటించారు. పొలంలో అసెంబ్లీ నిన్నటి వరకు ఇది పొలం. ఈ రోజు మన చట్టాలు మనం ఇక్కడనే తయారు చేసుకోవడానికి అసెంబ్లీ సిద్ధం చేసుకున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ట్రాన్సిట్ సెక్రటరియట్ ఇది, పర్మనెంట్ సెక్రటరియట్ కాదు. నేను ఒకటే శపథం చేసుకున్నా, రాబోయే అసెంబ్లీ ఇక్కడి నుంచే జరగాలి, 10 రోజులే ఆలస్యమైనా పర్వాలేదు అనే డిటర్మినేషన్ తో ముందుకు పోయి ఈ రోజు అసెంబ్లీ ప్రారంభించాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భారతదేశ చరిత్రలో ఒక చరిత్ర తిరగా రాసే విధంగా అమరావతి రాజధాని నెంబర్ 1 క్యాపిటల్ గా ఉంటుంది. 58 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జరుగుతున్న అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తన అనుభవాలను, ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు ప్రస్తావించారు. డిబేట్స్ జరగాలి, చర్చలు జరగాలి, ప్రజల కోసం మాట్లాడాలి. ఇట్లా కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే సమస్యలు వస్తూ ఉంటాయి. కానీ ఏదేమైనా నేను ఎక్కడా తప్పు చేయను, చేయాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితంలో నేను ఒకటి ఆలోచించుకున్నాను, నా నిమిషం, ప్రతి ఒక్క గంట ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను వెచ్చిస్తా. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. కలిసి వస్తే కలుపుకొని వెళ్తా, కలిసి రాకపోతే నేను అనుకున్న లక్ష్య సాధన మాత్రం నీళ్లు గార్చే సమస్య లేదు. కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, విభజన జరిగిన తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాం, శాశ్వతంగా ఈ ఇబ్బందులు తొలగించి పేదరికాన్ని పూర్తిగా రూపమప్పే బాధ్యత తీసుకుంటా. దానికి ఈ అసెంబ్లీ వేదిక కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. రాజధాని మారిన ప్రతిసారి చట్టసభలు మారిన తీరును, మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు సర్కస్ టెంటలో సభ నిర్వహించిన పరిణామాలను సభాపతి, మండలి చైర్మన్ గుర్తు చేశారు. ఇన్ని వసతులతోటి సభ్యులకు కానీ, విజిటర్లు కానీ, సభా నిర్వహణకు కానీ ఏ ఇబ్బంది లేకుండా తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్మాణం 192 రోజులు అంటేది ఒక ప్రపంచ రికార్డు అని చెప్పి నేను భావిస్తున్నాను. నేను మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను, అందరి సహకారం కోరుతున్నాను. ఈ చట్టసభ ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి వేగం రావాలి, పవిత్రత రావాలి, ప్రజాకాంక్షలు నెరవేరాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. టెక్నాలజీ చూసా విన్నారు, మైకులు లేవు కానీ మైకులు మాట్లాడతాయి. అదేమిటి, మహేసభ అనుకున్నారా? మహేసభ కాదు, మైకులు ఉండవు, స్పీకర్స్ కూడా ఉండవు కానీ వినపడుతుంది. ఇది మనకు తెలుసు కదా, మైకులు మాట్లాడడానికే ఉపయోగిస్తే ఇబ్బంది లేదు. మైకులు చేతిలో తీసుకొని పైకెత్తితే కష్టమందరికి. అది చేసే ఇదంతా చేశారు. అద్భుత కట్టడాలు పూర్తి చేసుకున్న సందర్భం, నవ్యాంధ్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టంలో భాగస్వాములు కావడం పట్ల మంత్రులు, అధికారులు సంతోషం వెలుబుచ్చారు. ప్రజల చేత మనం ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజలకు అనుగుణంగా మనం ప్రవర్తించినట్లయితే సభల యొక్క సమయం బ్రహ్మాండంగా సఫలీకృతం అవుతుంది. ఆ దిశలో మనం పనిచేయాలి. ఈ రోజున మన బ్రహ్మాండంగా హిస్టారికల్ ఈవెంట్ జరిగింది. దీంట్లో ప్రతిపక్షాలు కూడా పాల్గొని ఉంటే చాలా బాగుండేది. సభ అనేటువంటి శాసనసభలు, శాసన మండలి అంటే ఈ యొక్క ఫోరమ్స్ అందరికీ సంబంధించినటువంటి, రాజకీయాలకు అతీతంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ తోటి, అలాగే బేర్ డైనమిక్స్ అనేటువంటి ఒక జర్మనీ సంస్థ సంబంధించినటువంటి ఆడియో విజువల్ సిస్టమ్ తోటి ఆ సభలో కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలతోటి మనం అతి తక్కువ సమయంతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రాంగణం నిర్మించడంలో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ తోటి, అలాగే సాధించినటువంటి విజయాలతోటి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని కూడా మొదటి ఫేజ్ని 2018 నాటికి పూర్తి చేసి అందజేయగలుగుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
తక్కువ సమయంలోనే అసెంబ్లీ సిద్ధం కావడానికి కృషి చేసిన నేతలు, అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి ఘనంగా సత్కరించారు.